సార్ చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒకే వేదిక మీద అక్కడ జరిగిన సంభాషణలు చిరంజీవి గారు మాట్లాడిన అంశాలు ఎవరు స్టార్ అయ్యారు ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు ఇవన్నీ కూడా అంటే నిన్న మన మంత్రి నారాయణ గారు అమ్మాయి సిపి నారాయణ గారు ఆమె రాసిన పుస్తకము రిలీజ్ చేశారు ఎవరు మన ఈ నారాయణ కాలేజ్ నారాయణ గారు ఓకే సింగార్ అనుకుంటాను పేరు. మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, పాజిటివ్ మైండ్, ఇవన్నీ కొన్ని వింటాం కదా మనం. సో ఇలా చేయగలం అనుకో, యద్భావం తద్భవతి అనే పని నుంచి ఉంది, మీరు అనుకుంటే చేయగలుగుతారన్న పద్ధతిలో దానికి ఉదాహరణలు అవి ఇవి. చాలా సామాన్య కుటుంబాల్లో పుట్టి వీళ్ళిద్దరు ఇంత ఉన్నత శిఖరాలకు ఎలా వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు విడుదల చేశాక కొంత ప్రశ్నార్థకాలు ఇవేవి బాగా నడిచింది. తను ఎలా కాలేజీ రోజుల్లో నుంచి ఎమ్మెల్యే కావాలని ఎలా ఉన్నానని చంద్రబాబు గారు, అవును, అలాగే చిరంజీవి కూడా తను స్టార్ కావాలని అందరూ చిన్నబుచ్చినా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా అదే లక్ష్యంతో ఎలా చేశాను ఇదంతా. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఆ క్రమంలో రామారావు గారు రాజకీయాలకు వెళ్ళటం వల్ల ఒక ఖాళీ ఏర్పడితే చిరంజీవి గారు దాన్ని టాప్ స్టార్ అయ్యారు. ఇది అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. నిజానికి రామారావు గారు వెళ్ళినప్పటికే కృష్ణ గారు నెంబర్ 2 సూపర్ స్టారు. ఆ ఎలక్షన్స్ వాటి అన్నింటిలో కూడా కృష్ణ వచ్చేవాడు. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళింది 19. నేనేం రామారావు గారి గొప్పతనము ఆయన ఖాళీ ఏర్పడలేదని కూడా నేనేం చెప్పట్లేదు. కానీ 60వ ఏట రామారావు గారు సినిమాల్లోనే ఉన్న చిరంజీవి స్లాట్ ఆయనది కాదు. చిరంజీవి ఒక యంగ్ హీరోగా ఆయన వస్తున్నారు. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళకముందు 2 ఏళ్ల ముందే చిరంజీవి 14 సినిమాలు విడుదలయ్యాయి ఆ సంవత్సరంలో. నా పాయింట్ ఏమంటే పైగా రామారావు గారి స్లాట్లోకి వెళ్ళి చిరంజీవి ఏమి ఆ కృష్ణుడి వేషాలు ఆ పెద్ద పెద్ద డబుల్ రోల్స్ ఆయన ఏమి చేయలేదు. సో చిరంజీవి తన సొంత స్లాట్ తను క్రియేట్ చేసుకున్నాడు. అంటే వాళ్ళు పెట్టిన చర్చకు కొనసాగింపుగా నేను చెప్పేది ఏంటంటే ఆయన తన శ్రమతో ఒక పాత్ర, ఒక స్థానం, తన డ్యాన్సులు, తన ఇవన్నీ అప్పటికే పున్నమి నాగు పెద్ద హిట్, కోతల రాయుడు పెద్ద హిట్, చాలా సినిమాలు పెద్ద హిట్స్ అయిపోయాయి. లేకపోతే నాకు చనిపోయిన దర్శకుడు రామకృష్ణ, కోటి రామకృష్ణ చెప్పేవాడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తీయాలి అంటే చిరంజీవి ఒప్పుకుంటే నేను తీస్తాను అన్నాడు రాఘవ అంటే దాసనారాయణరావుని దర్శకుడిగా పరిచయం చేసిన గొప్ప దర్శకుడు కదా, నిర్మాత కదా. సో చిరంజీవి ఒప్పుకున్నందుకే ఇంట్లో రామయ్య అది కూడా పెద్ద హిట్. గొల్లపూడి మారుతీరావు పరిచయం. నేను చెప్తుంది ఏంటంటే ఏదో ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. 82లో రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి ఆ స్లాట్లో చిరంజీవి టాప్ స్టార్ అయిన మాట నిజం, అది వేరే. కానీ ఆ స్లాట్ ఏం తీసుకున్నట్టు నిజం చెప్పాలంటే దీనికి పూర్తి భిన్నమైన అంశం ఒకటి చెప్తా. చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా చేయడానికి రామారావు గారు అమెరికాలో ఆయన కలుసుకొని పార్టీ పెడుతున్నాం అంటే ఎందుకు మన పార్టీ ఉంది కదా మనం చేస్తే బాగుండని. ఏది అంటే చిరంజీవి ప్రస్థానం అంశంలోకి వస్తే సార్, అసలు చిరంజీవి ఇంకా సూపర్ స్టార్ ఎదిగింది ఖైదీ సినిమా అంటారు. అవును, అది కూడా నేను చూస్తున్నాను. ఖైదీ 1983 అంటే అప్పటికి పార్టీ పెట్టిన తర్వాతే వచ్చింది ఇది. ఖైదీ తర్వాత వచ్చింది సార్. కానీ దానికి ముందు ఆయన స్టార్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఎస్టాబ్లిష్ అయ్యాడులేండి, ఖైదీ బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇసి 1979లో ఆయన 14 సినిమాలు 80లోనే విడుదలయ్యాయి సార్. ఓకే, అది నేను ఖాళీ అయింది అది వేరే విషయం. మీరు ఇంకోటి కూడా గుర్తించాలి సార్, సీనియర్ వెటరన్ యాక్టర్స్ వేరు, హీరోస్ అయినా ఎవరైనా. అప్కమింగ్ హీరో అండి చిరంజీవి కొత్త స్టార్గా పైకి వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో కృష్ణ లేకపోతే శోభన్ బాబు అంతకు ముందు ఉన్న వాళ్ళు వస్తే అది వేరే విషయం. తన ముందు తరం వాళ్ళు 2-3 కృష్ణరాజు గారు అప్పటికే పెద్ద ఇదే వీళ్ళందరూ ఉండగానే ఆయన ఎదిగాడు. సో ఒక కొత్త యూత్ ఐకాన్గా ఆయన వచ్చాడు. నా పాయింట్ ఇక్కడ అంతే. అవునండి, ఆయన ఒక యువజనులకు యువ ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా దీని ద్వారా తర్వాత కొత్త తరహా కథలు ఇప్పుడు న్యాయం కావాలి అంతకుముందే వచ్చింది. ఉదాహరణకు 1978 సార్, 78 నుంచి పునాదిరాళ్ళు, మన ఊరు పాండవులు, ప్రాణం ఖరీదు. 79లో చెప్పండి, 79లో కోతల రాయుడు, శ్రీరామ్ పంటు, ఇది కథ కాదు, పునాదిరాళ్ళు, ఐ లవ్ యూ, కొత్త అల్లుడు, కుక్క కాటుకు చెక్కుతోప, తాయారమ్మ, బంగారయ్య. సో 80 విషయానికి వచ్చేసరికల్లా
రక్త సంబంధం, మొగుడు కావాలి, ప్రేమ తరంగాలు, లవ్ ఇన్ సింగపూరు, తాతయ్య, ప్రేమలీలలు, కాళీ, నకిలీ మనిషి, పున్నమి నాగు, మోసగాడు, జాతర, ఆరణి మంటలు, చండీప్రియ, కొత్తపేట రౌడీ, అగ్ని సంస్కారం. 81 వచ్చేసరికల్లా ఊరికిచ్చిన మాట, న్యాయం కావాలి, ప్రేమ నాటకం, తిరుగులేని మనిషి, తోడు దొంగలు, పార్వతీ పరమేశ్వరులు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. సో 82లో ఈ పార్టీ పెట్టారు. అంటే కిరాయి రౌడీలు కూడా అప్పుడే, కిరాయి రౌడీలు, చట్టానికి అవన్నీ పెద్ద హిట్స్. హిట్స్. అవును. ఇప్పుడు యంగ్స్టర్స్ గా అవన్నీ వెళ్ళి చూసిన వాళ్ళం కదా. రెండో దాంట్లో ఆయన డాన్స్ ఎంత ఫాస్ట్ గా చేసేవాడు. సో 82లో ఈ పార్టీ పెట్టారు. 82లో పార్టీ పెట్టాడు. దానివల్ల టాప్ స్లాట్ ఖాళీ అయిండొచ్చు. పైగా టాప్ స్లాట్ ఈయన కోసం ఏం లేదు కదా. అంతకుముందు కృష్ణ లేదా ఉదాహరణకు ఓ పత్రిక సూపర్ స్టార్ ఎవరని ఇది పెట్టేది. పెడితే రామారావు వచ్చాడు ఫస్ట్ టైం జ్యోతి చిత్రలో. ఆ తర్వాత సంవత్సరం ఆయన రాజకీయాలకు వెళ్ళి మానేశాడు. తర్వాత 3-4 ఏళ్ళు వరుసగా హీరో కృష్ణ వచ్చాడు. తర్వాత చిరంజీవి వచ్చాడు. సో ఈయన ఒక న్యాచురల్ గ్రోత్ తప్ప ఇది ఏదో ఒక సీట్ ఖాళీ అయితే వెళ్ళి ఆ సీట్లో కూర్చోవడం అలా అని కూడా నేనేమో అంటలేదు రెండోది జోనర్లో ఈ ఫాస్ట్ డ్యాన్సింగ్, కామెడీ, యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇవన్నీ అంతకుముందు ఓవరాల్ జనరేషన్ యొక్క స్పీడ్ కూడా పెరుగుతుంది కదా. రామారావు గారికే అశ్వని దత్ ఆ డ్రెస్సులు వేసి స్టెప్పులు వేస్తున్నటువంటి పరిస్థితి. రామారావు యంగ్ అవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ నిజం చెప్పాలంటే చిరంజీవిలో పెద్ద ఇదేం లేదు. నిజానికి బాలచందర్ లాంటి వాళ్ళు అప్పటికే సినిమాలు తీశారంటే చిరంజీవితో 2 భాషల్లో. అవును. కాబట్టి ఏదేదో పరిమితంగానో లేకపోతే ఒక లిమిటెడ్ యాంగిల్లో చూడటం సరికాదు. ఇన్ఫ్యాక్ట్ కృష్ణ ఎక్స్పెక్ట్ చేశాడు రామారావు గారు నిజంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్, సాహసంతో తీయడం, మాస్ హీరోస్ కదా వాళ్ళిద్దరి తర్వాత చిరంజీవి మాస్ హీరో. అదొక సీక్వెన్స్ తప్ప ఇంకోటి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. ప్రేమాభిషేకం సూపర్ హిట్ అయింది. అయినా కానీ అక్కినేని గారికి మళ్ళీ ఒక దేవదాసు, దసరా బుల్లోడు, ప్రేమనగర్ లాంటి స్లాట్ రాదు. మళ్ళీ ప్రేమనగరు అలాంటి అది రాదు. ఆ స్లాట్ అది వేరే స్లాట్. మీకు సీతారామయ్య గారి మనవరాలు వస్తుంది, లేకపోతే ఇంకోటి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా, సమాజంలో అయినా ఒక కాలం తెచ్చే మార్పులు, తరాల మార్పులు సహజంగా మనం చర్చించిన సింగర్ అనేప్పుడు కూడా ఇదే. అవును. ఈ జనరేషనల్ చేంజ్, దానికి ప్రిపేర్ కావడం, దానికి ఎక్విప్ కావడం. చంద్రబాబు గురించి కూడా మనం మాట్లాడాం కదా. 4 దశాబ్దాలంటే ముఖ్యమంత్రి పదవికే దానికే పోటీ చేసుకుంటున్నది చంద్రబాబు ఒక్కరే. అవును. ఇంకెవరు దానికి సిద్ధం కాలేదు. వాళ్ళందరూ 2 సార్లు ఉన్నారు, తర్వాత కేంద్రానికి వెళ్ళిపోయారు, లేకపోతే వేరే రకరకాల ఇవి ఉన్నాయి. చిరంజీవి ఆ విధంగా ఒక స్వయం కృషి, ఆయన సినిమా టైటిల్ అన్నట్టుగా అక్కడ వేసిన ఏవీలో కూడా అదే ఉంది. సో ఆయన స్వయం కృషితో ఒక ప్రత్యేక మార్గం, సొంతంగా ఎదిగిన వ్యవహారం తప్ప ఎన్టీఆర్ ఖాళీ చేయడం వల్ల అది వచ్చింది అనే మటుకు నేను అనుకోవట్లేదు. ఈయన వేసిన వేషాలు ఈ తరహావి రామారావు గారు వేసింది కూడా లేదు. ఆయన స్టైల్ వేరు, ఆయన బాట వేరు, ఆయనే. ఎవరిది వాళ్ళే అండి. ఇప్పుడు గులాబీ పువ్వును మల్లెపువ్వును మనం ఎలా పోలుస్తాం చెప్పండి వాస్తవంగా. అట్లా చూస్తే అందరితో యాక్ట్ చేశారు చిరంజీవి బాబు. కృష్ణతో, కృష్ణరావుతో, శోభన్ బాబుతో, రామారావు గారితో అందరితో ఒక్కొక్క వేస్తూ వచ్చాడు. ఆయన వినయంగా, నమ్మకంగా. రామారావు గారితో ఉందండి చిరంజీవి గారు తిరుగులేని మనిషి అని ఒకటి ఉంటుంది. అది పెద్దగా అది ఆడలేదు, కానీ అలాగే శోభన్ బాబుతో చండీప్రియ, శోభన్ బాబు గారితో ఉన్నది. దాంతో ప్రేమ తరంగాలని ఇంకొకరితో ఇట్లా చేశాడు. ఆయన నాగేశ్వరరావు గారితో కూడా ఉంది. నాగేశ్వరరావుతో మెకానికల్ ఉంటుంది. అది అనుకున్నంత అదేందుకు అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు మల్టీ స్టారర్స్ అనేవి ఇద్దరికి తగినంత తూకంతో పాత్రలు రావడం దాంట్లో వచ్చే సమస్య. ఆ విషయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గ్రేట్ సక్సెస్. 14 సినిమాలు వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేశారు. కృష్ణ, శోభన్ బాబు కూడా చేశారు, చాలా చేశారు. వాళ్ళు కూడా చాలా ఎక్కువ చేశారు. సమస్యగా ఉండేది. రామానాయుడు గారు ఒకసారి అన్నాడు, ఇంకా నేను ఎప్పుడు తీయనండి మల్టీ స్టారర్స్, ఆయనకి ఎక్కువ పాటలు పెట్టామంటే నాకు అని అంటారు. రక్తంతో సంతకాలు చేసి ఉత్తరాలు రాస్తారు, చాలా సమస్యగా ఉంటుంది నాకెందుకని. బట్ ఎక్కువ